తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ నుంచి ఢిల్లీకి పిలుపొచ్చింది. ఆగమేఘాల మీద 14వ తారీఖు ఫిబ్రవరి బయలుదేరి వెళ్ళాడు. గత 6 నెలలుగా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి గ్యాప్ వచ్చింది. సోనియా గాంధీకి రేవంత్ రెడ్డికి గ్యాప్ వచ్చింది. ఈయన కలవటానికి ప్రయత్నించిన వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదని సోషల్ మీడియాలో పత్రికల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆహ్వానం మేరకు వెళ్ళాడు. అక్కడ ప్రధానంగా 2 అంశాలు చర్చకు వచ్చినాయి. మొదటిది, మోదీని బీసీ కాదని ఎందుకు అన్నావు? దానివల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో అందరూ కూడా మనకు బీసీలు పూర్తిగా వ్యతిరేకమయ్యారు. ఎందుకంటే మోదీ బీసీ, అది జగమెరిగిన బ్రాహ్మణుడు అన్నట్టు దేశ ప్రజలందరూ బీసీ అని అంటుంటే నువ్వు బీసీ కాదంటే దానివల్ల మన ప్రతిష్ట దిగజారటమే కాదు, బీసీలను మనం అవమానపరిచి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి వాళ్ళని రెచ్చగొట్టి మనం ఈ రోజున దేశంలో దాదాపు 60% ఉన్న బీసీలను వ్యతిరేకించే విధంగా ఒక ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఇలా చేయటం చాలా బాధాకరం, శోచనీయం. ఇక మీదట అలాంటి తప్పులు చేయొద్దు. దీన్ని ఏదో విధంగా తప్పుకొని ఉపసంహరించుకొని నోరు జారిందంటావా లేదు పొరపాటు అంటావా, వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటావా? జరిగింది చాలా తప్పిదం, ఇలాంటివి ఇది చారిత్రాత్మక తప్పిదం అని చెప్పి తలంటాడు రాహుల్ గాంధీ. ఇక రెండో అంశం రాజకీయంగా మాట్లాడాడు ఆయన. నేను కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతినిధులతో నేను మాట్లాడుతున్నాను, వాళ్ళు ఢిల్లీకి నా దగ్గరికి వస్తున్నారు. నీకు అక్కడుండే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడికి కొంత సమాచారం ఉండకపోవచ్చు. మన లక్ష్యం ఒకటే, ఇప్పుడు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మనం చేర్చుకున్నాం. వాళ్ళని కాపాడవలసిన బాధ్యత మనకుంది పార్టీకి. ఎందుకంటే వాళ్ళని మనం నమ్మి వచ్చారు. ఇప్పుడు మనము వాళ్ళని కాపాడకపోతే సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికల్లో ఓటమి చెందితే మనకి లేనిపోయిన అగౌరవము, అప్రతిష్ట, ప్రజల్లో చులకనవుతాం. అందువల్ల ఉప ఎన్నికలు రాకుండా ఒక వ్యూహరచన చేశాం మేము హైకమాండ్ అని చెప్పారు. 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, అది కూడా హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాద్ నుంచి, తర్వాత మెదక్, గ్రేటర్ హైదరాబాద్లో కూడా రంగారెడ్డి, మేడ్చల్. హైదరాబాద్ జిల్లాలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవల. రంగారెడ్డి, మేడ్చల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది 2 సీట్లు. మెదక్ జిల్లాలో కూడా అధిక శాతము బీఆర్ఎస్ఏ గెలిచారు. సో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే అతను రావడానికి ఇష్టపడటం లేదు. మెదక్ జిల్లాలో ఒక 3 రావడానికి ఇష్టపడటం లేదు. మిగతా అందరూ హోల్సేల్గా వచ్చేస్తున్నారు. మనకి 16 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ వాళ్ళని పార్టీలో చేర్చుకుని వచ్చిన 10 మందిపై అనర్హత వేటు పడకుండా మేము వ్యూహరచన చేశాం. మీరు సహకరించవలసిన అవసరం ఉంది. ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనేది హైకమాండ్ చేస్తుంది, రేవంత్ రెడ్డి నువ్వు ఏలిపెట్టద్దు అని చెప్పడం జరిగింది. సరే, ఆయన అంగీకరించి మీరు చెప్పిన విధంగా చేస్తాను. ప్రస్తుతం 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. ప్రధానమైన శాఖలు హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, ఎస్సీ, ఎస్టీ శాఖలన్నీ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. ఉన్న 12 మంది మంత్రుల దగ్గర కూడా ఒక్కొక్కరి దగ్గర గుట్టలుగా శాఖలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ గెలిచింది 38 మంది, 10 మంది వెళ్ళిపోగా 28 మంది ఉన్నారు. 28 మందిలో
ఇక 16 మంది బయటకు వచ్చేస్తే 12 మంది మిగులుతారు. అంటే 26 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరితే పార్టీ ఫిరాయింపు చట్టము ఉల్లంఘన కింద రాదు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదు. ఈ బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీని కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీలో విలీనం చేసుకుంటారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు కేసీఆర్ ఏదైతే 2015లో 15 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీలో విలీనం చేసుకున్నాడో, మళ్ళీ 2018లో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మందిని టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీలో విలీనం చేసుకుని ఆ విధంగా 2018 నుంచి 23 వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశాడు కేసీఆర్. మళ్ళీ అదే ఫార్ములా బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలి. ఆ మిగిలిపోయిన 12 మంది ఉంటే ఆ 12 మంది కూడా ఇక్కడుండి మేమేం చేస్తాం, అధికారం లేకుండా మనమేం చేస్తాం, ఎందుకు అధికార పార్టీకి వెళ్ళిపోదాం. మన సోదరులు 26 మంది అక్కడికి వెళ్ళిపోయారు, 4 మంత్రులు ఉన్నారు. మన పనులు ఏమైనా కావాలంటే మన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిన మంత్రులు చాలు, మనం కాంగ్రెస్ పార్టీ మంత్రుల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన అంతా తెలుగుదేశం సిద్ధాంతమే, ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని ఆదరిస్తున్నాడు. కనుక మనం కూడా చాలామంది ఆయన ఎన్టీఆర్ పుణ్యాన, చంద్రబాబు నాయుడు పుణ్యాన తెలుగుదేశంలో గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చి దాని నుంచి కాంగ్రెస్కి వచ్చాం. కనుక మనం పసుపు బ్యాచ్, 26 మంది పసుపు బ్యాచ్, 4 మంత్రులు పసుపు బ్యాచ్. ఇప్పుడు అక్కడ సీతక్క ఉంది, ఆమె కూడా ఆమె అంతర్గతంగా పసుపు బ్యాచే. కడియం శ్రీహరి తెలుగుదేశం, తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం. ఈ విధంగా అక్కడ ఉండేవాళ్ళంతా తెలుగుదేశం యొక్క రక్తంతో ఉన్నవాళ్ళే, అందువల్ల ఏం ఇబ్బంది ఉండదు. దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి 2004లో ఎవరు టికెట్ ఇవ్వనంటే చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు దానం నాగేందర్ టికెట్ ఇస్తే గెలిచాడు. అక్కడ పాత బస్తీలో గెలిచి ఆయన రాజశేఖర రెడ్డి పిలిచి నీకు మంత్రి పదవి ఇస్తారా, రాజీనామా చేయమన్నాడు. రాజీనామా చేశాడు. ఏ సీట్లో రాజీనామా చేశాడో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. అట్లా దానం నాగేందర్కి తెలుగుదేశం పార్టీకి కూడా అవినాభావ సంబంధం ఉంది. ఈ విధంగా త్వరలో ఈ 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడటానికి మరో 16 మంది ఎమ్మెల్యేలను తెచ్చుకుని ఈ హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యేలను అందరినీ ఖాళీ చేయడం ద్వారా 2025 డిసెంబర్లో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించాలి. లేకపోతే ఈసారి భారతీయ జనతా పార్టీ తన్నుకుపోతుంది. వాళ్ళు విజయం సాధించే దిశగా వెళ్తున్నారు. మన కాంగ్రెస్ పార్టీకి బలమే లేదు. బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. బీఆర్ఎస్ ఎంత బలహీనమైందంటే ఎమ్మెల్సీ అభ్యర్థులను పెట్టే పరిస్థితులు కూడా లేదు. కనుక ఈసారి 2025 ఎన్నికల్లో సమాయత్తమై 150 కార్పొరేటర్ సీట్లలో 75 ఆ గెలుపుకు కావాల్సింది. 76 సీట్లను కైవసం చేసుకుని గ్రేటర్ హైదరాబాదుపై కమలం జెండా ఎగరేయాలనే సంకల్పంతో కమలనాథులు ముందుకు అడుగులు వేస్తున్నారు. దానికి బ్రేక్ వేయటానికి ఈ 26 మంది ఎమ్మెల్యేల వలసలు మనకు ఉపయోగపడతాయి. స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఈ 26 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసి ఆ ఉన్న 12 మందిని కూడా ఏదో రకంగా ప్రలోభపెట్టి అక్కడుండి ఏం చేస్తారు, మీకు అధికారం లేకపోతే మీకు ఎవడు మాట వింటాడు, నియోజకవర్గ అభివృద్ధి కాదు, నీవు కూడా సహాయపడలేవు, నువ్వు ఎవరికి ఉపయోగపడతావని చెప్పి ఉన్నవాళ్ళను కూడా గుంజేసి ఆ బీఆర్ఎస్ పార్టీలో కేవలం హరీష్ రావు, కేసీఆర్, కవిత ఇంకొక 2-3 ఉండేటట్టుగా చేసి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలనే దిశగా రేవంత్ రెడ్డి, రాహుల్ అక్కడ వ్యూహరచన ఢిల్లీలో చేశారు. దానికి అంగీకారం కుదిరింది.